వైఎస్ఆర్సీపీపై కక్ష సాధింపే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. ఇప్పటికే తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ భవనాన్ని కూల్చివేయించిన చంద్రబాబు సర్కార్ విజయవాడ భవానీపురంలో నిర్మాణంలో ఉన్న మరో కార్యాలయాన్ని కూడా కూల్చివేసే కుతంత్రాలను చేస్తోంది. ఇందుకోసం పాత తేదీలతో నోటీసులు ఇచ్చేందుకు కార్పొరేషన్ సిబ్బందితో ప్రయత్నాలు ప్రారంభించింది. విజయవాడ ఆఫీసును కూల్చివేసేందుకు పాత తేదీతో నోటీసులు ఇస్తామని, వాటిని తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవన నిర్మాణ సంస్థ సిబ్బందికి ఫోన్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కార్పొరేషన్ సిబ్బందిపై ఒత్తిడి తీసుకురావడంతో పాత తేదీతో నోటీసులు తీసుకోవాలంటూ వారు నిర్మాణ సిబ్బందిపై ప్రెషర్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే భవానీపురం వైఎస్ఆర్సీపీ భవన నిర్మాణ సిబ్బందికి కార్పొరేషన్ ఉద్యోగి చేసిన ఫోన్ కాల్ ఆడియో బయటపడింది. దీన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నోటీస్ అనేది ఏమన్నా సర్వ్ చేశారా అని అడుగుతున్నారు సార్. మేము లాస్ట్ వీక్ లో కానీ లాస్ట్ వీక్ లో డేట్ రాసి మీకు నోటీస్ ఇస్తాం సార్. అది యాక్సెప్ట్ చేస్తారా సార్? కొద్దిగా నోటీస్ ఏముండదు సార్. దేనికన్నా అంటే మామూలుగా వాళ్ళు మీరు కడుతున్నారని చెప్పేసే సార్. అదేం లేదు, మీ ప్రాబ్లం ఏం లేదు అక్కడ దానికి సంబంధించింది. మేము అక్కడ డేట్ వేసుకోవడానికి అక్కడ డేట్ అడుగుతున్నారు, అందుకని మేము లాస్ట్ మంత్ డేట్ అయినా వేస్తాం సార్. ఆ డేట్ మీద మీకు నోటీస్ ఇస్తాం. ఇప్పుడు లాస్ట్ మంత్ ఇచ్చినట్టు డేట్ వేసి ఇస్తారు నోటీసు? అవును సార్, ఒక నోటీస్ ఇస్తాం అంతే. అట్లా ఎలా యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడే డేట్ వేయాలి కదా. అదే మిమ్మల్ని అడుగుతున్నారు అందుకని. ఇప్పుడు నోటీసులు ఇవ్వాలి. ఇప్పుడు మీ రూల్స్ ప్రకారం ఇవ్వండి. ఆ రోజు ప్రకారం ఆ రోజు డేట్ వేసి ఇవ్వండి, అంతేగాని లాస్ట్ డేట్ అయితే అది కరెక్ట్ కాదు. అది నాకైతే ఇప్పుడు అది కూడా నోటీస్ కూడా నా సైట్కి వచ్చి మా సైట్లో ఒక పర్సన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి. హ్యాండ్ ఓవర్ చేస్తే దాని ప్రకారం మీరు ఓకే అంటే నేను రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చి అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోదామని. అంటే డేట్ అడుగుతున్నారు, ఆ డేట్ రాయిద్దామని. ఓకే, రేపు ఇచ్చేలాకైతే రేపు డేట్ వేసేయమండి. బిఫోర్ డేట్ అవుతుంది. ఎందుకంటే అది బిఫోర్ డేట్ ఇస్తే నాకు నోటీస్ పీరియడ్ అయిపోయినట్టే కదా. నాకు మీరు ఇచ్చిన డేట్ నోటీస్ వల్ల మీకు ప్రాబ్లం ఏమి ఉండదు సార్. దానికి సంబంధించి ఎందుకు లేదు సార్. ఇది చాలా గొడవలు అవుతున్నాయి. మీరు లాస్ట్ డేట్ ఇచ్చి మీ సారోలు చెప్పారు లాస్ట్ డేట్ ఇస్తే నేను హ్యాండ్ అవుట్ దాన్ని యాక్సెప్ట్ చేయను. నేను మా వాళ్ళకి చెప్తాను, దాన్ని బట్టి కాల్ తీసుకుంటాను. అది మీ ఇష్టం. అది చూస్తూ ఉన్నాం. కార్పొరేషన్ ఉద్యోగి వైసీపీ భవన నిర్మాణ ఉద్యోగికి కాల్ చేసిన ఆడియోను మనం వింటూ ఉన్నాం. ఇప్పటికే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చర్యలు చేపట్టినటువంటి టీడీపీ చర్యలు ఏ విధంగా ఉన్నాయనేది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇదే అంశంకి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్నాం రాజకీయ కక్షలకి తావులేదంటూనే ఆ కక్ష సాధింపుని ఏ లెవెల్కి తీసుకెళ్తున్నారనేది మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు? అనుశ్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కూల్చివేతకు ఏ తరహా కుట్ర జరుగుతుందో ఈ ఒక్క ఆడియో లీక్ తో మొత్తం బండారం బట్టబయలిందని చెప్పొచ్చు. నిన్న శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం శాసనసభలో చేసి కనీసం 24 గంటలు కూడా గడవక ముందే రాగద్వేషాలకు అతీతంగా మనం ముందుకు నడుస్తామని, పరిపాలన సాగిస్తామని చెప్పినటువంటి మాటలు ఇంకా రీసౌండ్ పూర్తి అవ్వక ముందే ఇటువంటి దారుణాన్ని కొడిగడుతున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. ఇప్పుడు తాజాగా ఈ ఆడియో విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం చేస్తున్నటువంటి సిబ్బందికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి సిబ్బంది ఫోన్లు చేసి మేము పాత డేట్లతో మీకు నోటీసులు ఇస్తాం, వాటిని తీసుకోండి, మా పైన ఒత్తిడి చేస్తా ఉన్నారు. పాత డేట్లతో నోటీసులు ఇచ్చినట్టు, గత నెలలో డేట్లతో నోటీసులు ఇచ్చినట్టు చూపిస్తాం, వాటిని మీరు యాక్సెప్ట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేసినటువంటి ఆడియో లీక్ అయ్యింది. ఇప్పుడు తీవ్ర కలకలం జరుగుతుంది. ఎందుకంటే ఏ విధంగా జరుగుతుంది, నిన్న తాడేపల్లిలో దాదాపుగా నిర్మాణం జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారు. హైకోర్టులో దానిపైన వాదనలు జరుగుతున్న హైకోర్టు చట్టాన్ని అతిక్రమించకుండా ఎటువంటి మితిమీరిన చర్యలు తీసుకోవద్దని సూచించినప్పటికీ కూడా
చాలా వాటిని లెక్క చేయకుండా సిఆర్డి అధికారులు బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయించారు. ఇప్పుడు విజయవాడ భవానీపురంలో కార్యాలయాన్ని కూడా అదే తరహా కుట్ర జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. ప్రధానంగా పాత డేట్లతో ఈ ప్రభుత్వం రాకముందే ఈ నోటీసులు ఇచ్చామన్నది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసం ఈ తప్పుడు నోటీసులను జారీ చేసి తప్పుడు నోటీసుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూల్చివేసేందుకు కుట్ర సాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ముఖ్యంగా ఈ కార్యాలయాలన్నీ కూడా నిన్న ప్రభుత్వం కూల్చేసినటువంటి తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఇతర అన్ని కార్యాలయాలు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014-19లో ఏ జీవోలు ఏ నిబంధనలు ఎంత ధరకైతే పార్టీకి ఆఫీసుల నిర్మాణాలకి కార్యాలయాలు తీసుకున్నాయో అదే నిబంధనలతోనే అదే జీవోల ఆధారంగా అంతే ధరకు తీసుకొని నిర్మాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత డబ్బులతో నిర్మించుకుంటున్నటువంటి కార్యాలయాలను కూడా కూల్చివేసేందుకు కుట్ర చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రేపు ఆ విజయవాడ భవానీపురం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం అవుతున్న ప్రాంతానికి కూడా అధికారులు వెళ్ళి నోటీసులు ఇచ్చి పాత డేట్లతో నోటీసులు ఇచ్చి ఆ భవన నిర్మాణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేసేటువంటి ప్రయత్నం చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తుంది. దీన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. సో ఏ తరహా పార్టీ కార్యాలయాల కూల్చివేత కోసం ఎటువంటి ప్రణాళిక వినియోగిస్తుంది, ఎటువంటి ప్రణాళికను అమలు చేస్తుంది అనడానికి ఈ ఆడియో లింక్ బయట పెట్టిందని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.